ఈ 16 సంవత్సరాలు పట్టడానికి అసోసియేషన్స్ యూనియన్స్ కృషి కానే కాదు. నేను ప్రత్యక్ష సాక్షులు నాకు తెలుసు. వేరే నాకు ఎక్కువగా గొప్పగా అడుగుతున్నామా? 7% ఇచ్చేవాళ్ళని కాదు మనం వెళ్ళి ఉన్నది ఎలా తీసేస్తాం? అక్కడ 22% వాళ్ళకి ఇచ్చి మాకు 7 సంవత్సరాలు పట్టిందండి. మై డియర్ ఫ్రెండ్స్, 97 నుంచి అంటే తెలిసిన పెద్దలకు అందరికీ చెప్పడం జరిగింది. మరి యాజమాన్యానికి ఉన్నటువంటి వాళ్ళకున్న పాత గవర్నమెంట్ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయా? మరి యాజమాన్యానికి పెన్షనర్స్ అంటే అంత లోకువా? వీళ్ళు రిటైర్ అయిపోయారు, ఏమీ చేయలేరు, వీళ్ళకి అన్యాయం జరిగినా సరే వీళ్ళకి అడిగేటటువంటి నోరు లేదు, ఎంత పాడేస్తే అంత చూసుకుంటా ఊరుకుంటారు అన్నదా? అయితే తెలవదు. కానీ యాజమాన్యం నుండి వచ్చినటువంటి జవాబు ఏంటంటే ₹1 కూడా ఇచ్చేది లేదు. ఫండ్ ₹1 ఎవరికి ఇస్తున్నావయ్యా? నాది ఇస్తున్నావు. నా ఫండ్ నీ దగ్గర ఉంది, నీ నుంచి నాకెందుకు? ఫినాన్షియల్ లాస్ నీకు పెన్షనర్లు ఇవ్వటం వల్ల వస్తుంది లాస్. పెన్షనర్ ఫండ్ ఈస్ ఆల్రెడీ దేర్ విత్ యూ. యు ఆర్ గివింగ్ పెన్షన్ ఫ్రమ్ దట్ ఫండ్ ఓన్లీ, నాట్ ఫ్రమ్ యువర్ పాకెట్. అలా గట్టిగా అడగగలిగే శక్తి యూనియన్స్ కానీ అసోసియేషన్ కానీ లేదండి. చేతులు కట్టుకుంటాం, ఇచ్చేది లేదంటే చూడండి, మీరే చూడాలని యాచిస్తే ఎందుకు ఇస్తారు? సంతకాలు పెట్టేశారు. దురదృష్టం ఏంటంటే ఆ జేఏసీ కన్వీనర్ మన పెన్షనరే. జేఏసీ కన్వీనర్ అయ్యి సంతకాలు ఎలా పెడతారు? పెట్టించకూడదు కదా. ఉద్యోగస్తులకు కూడా తెలియని విషయం ఏంటంటే, ఇందాక మన సార్ చాలా ఖచ్చితంగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. ఆయన 35% 80% తగ్గించి 7% సింగిల్ డిజిట్ తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్లో పాయిజన్. నెక్స్ట్ టైం ఏమంటాడంటే, నువ్వు 7% లాస్ట్ టైం పట్టుకున్నావు కదా, ఈసారి 8 ఇస్తానంటే వాళ్ళకి అర్థం కావట్లా. ఏదో 3 వెయిటేజ్ ఇంటర్మీడియట్ ఇచ్చినప్పుడు మన అన్నయ్యలు, మన బ్రదర్స్, మనకంట ముందు మనకి సంపాదించి పెట్టిన వాళ్ళ గురించి మనం అడగాలి. వాళ్ళకి ఇచ్చిన దాన్ని తీసేస్తా మనం ఒప్పుకోకూడదు. వాళ్ళకి అలాగూ లేదు. సరే, వాళ్ళకి అలాగూ లేదు. మరి మన పెన్షనర్లు కానీ అయింది. మాత్రం వాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. వాళ్ళకి పెన్షన్లు లెక్కే ఉందిలేండి. వాళ్ళకి పెన్షన్లు లెక్కే ఉంది. అర్థమైందా మీకు? అర్థం తెలదా? మనకు లెక్కే పెన్షన్లు, వాళ్ళకి లెక్కే ఉంది. వాళ్ళు పెన్షనర్లే అంటే మనతో పాటు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మనతో పాటు వాళ్ళకి అన్యాయం జరిగినా సరే వాళ్ళకి లెక్కలేదు. ఎందుకని? మరి ఎందుకు నేను ఆలోచించాను. అర్థమైంది కదా? అందుకని మనం అడిగితే మనకు వచ్చిన జవాబు. అయితే ఆ తర్వాత మనము ఒక గ్రూపులు పెట్టుకున్నాము. గ్రూపులు పెట్టుకుని అడగండి అన్నాము, బ్రతిమాలాము. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాము. ఎన్నో రకాల ప్రయత్నాలు చేయగా మనకి రమేష్ గారు ఎంత సహకారాన్ని అందించారో, సుబ్బారావు గారు కూడా ఆయన ఈ వయసులో 80 సంవత్సరాల వయసులో ఆయన ఆ రోజుల్లోనే గ్రూప్ పెట్టిన మొట్టమొదటి రోజుల్లోనే దీన్ని ఖండించి వీళ్ళు దారికి రావాలంటే వాళ్ళు కోర్టుకి ఏడ్చాలి. ఇది అన్యాయం. ఇది నువ్వు అదనంగా ₹10 అడగట్లా. అదనంగా ₹10 అడిగితే నువ్వు గొడవలు ఏదో రిక్వెస్ట్ చేయాలి, కాళ్ళు పట్టుకోవాలి, బ్రతిమాలాలి, ఇబ్బంది అనాలి, ఏదేదో చెయ్యాలి. నీ జేబులో రాసుకుంటుంటే ఎలా కుదురుతుంది? ఇది అన్యాయము అన్నది అర్థం చేసుకోలేకపోయే స్థితిలో మనం ఉన్నాం అన్నమాట. అలా జరిగితే అప్పటికి ఆయన కూడా అప్పట్లోనే చెప్పారు కోర్టుకు వెళ్ళాలని. సో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చాం. మరి నిజామాబాద్ ముద్దు పెట్టమన్న టిఎల్ నరసింహరావు గారిని ఎత్తాడు. ఇక్కడ మేము టీవీపీఏ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, యాజమాన్యం పెన్షనర్లకు తీరని అన్యాయం చేస్తుంది. డివిజన్ ఆఫ్ పే స్కేల్స్లో ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం కానీ, లేక ప్రభుత్వ సంస్థలు కానీ, లేక ఏ ప్రభుత్వ సంస్థ అయినా సరే రివిజన్ అనేటువంటిది
4 సంవత్సరాలకు కానీ లేక 5 సంవత్సరాలకు కానీ ఒక నిర్ణీత కాలానికి ఇస్తారు. ఆ నిర్ణీత కాలానికి ఇచ్చేటటువంటి రివిజన్లో ఫిట్మెంట్ అనే బెనిఫిట్ ఒకటి ఉంటుంది. ఆ ఫిట్మెంట్ బెనిఫిట్ పెన్షనర్లకు ఎంత ఇస్తారో ఉద్యోగస్తులకు కూడా అంతే ఇస్తారు. పెన్షనర్లకు సర్వసాధారణంగా వాళ్ళ జీతంలో సగం మాత్రమే వస్తుంది. ఆ సగం మీద ఆ పర్సంటేజ్ వస్తుంది. జీతగాళ్ళకి ఎక్కువ జీతం ఉంటుంది కాబట్టి దాని మీద ఆ పర్సెంట్ వస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పెన్షనర్లకి తక్కువ ఇచ్చి ఉద్యోగస్తులకి ఎక్కువగా ఇస్తున్నారు. సో దానిని కూడా ఎలాగంటే ఉద్యోగస్తులకు ఒక ఇండైరెక్ట్ బెనిఫిట్ వెయిటేజ్ ఇంక్రిమెంట్ అనే పేరు చెప్పిస్తున్నారు. మొన్న 2022లో జరిగింది ఏంటంటే 7% కేవలం ఫిట్మెంట్ పెన్షనర్లకి ఉద్యోగస్తులకి ఇచ్చారు. పెన్షనర్లకు ఇచ్చింది 7%గానే ఉన్నది. కానీ ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి 7% 22% అయ్యింది. ఏ రకంగా 22% అయిందంటే వాళ్ళకు ఒక 3 వెయిటేజ్ ఇంక్రిమెంట్లు ఇచ్చారు. ఇటువంటి అన్యాయం మా పెన్షనర్లకు 1998 నుండి జరుగుతూనే ఉంది. మేమందరం రిప్రజెంట్ చేయగా 2014వ సంవత్సరంలో దీన్ని సరిదిద్దే క్రమంలో ఒక్కొక్క వెయిటేజ్ ఇంక్రిమెంట్కి కనీసం 2.5% పరిహారం ఇస్తామని చెప్పి 2014లో ఇచ్చారు, 2018లో ఇచ్చారు. కానీ కిరాతకంగా 2022లో దాన్ని తీసి పారేస్తున్నట్టు కూడా మాకెవ్వరికీ చెప్పలేదు. వాళ్ళంతటా వాళ్ళే తీసేశారు. ఇక్కడ వృద్ధులం కాబట్టి మేము అడిగినా సరే మా వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు అనేటటువంటి ఉద్దేశం. మేము ఉద్యోగస్తులం కాదు, ఆల్రెడీ ఉద్యోగం చేసి పెన్షన్ ఫండ్గా మా యొక్క డబ్బును అక్కడ కూడబెట్టుకుని ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళం. మేము అడగలేమని చెప్పే ఉద్దేశంతో మమ్మల్ని మోసగిస్తూ ఉన్నారు. దీని నిమిత్తం మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాము, అదేవిధంగా మేనేజ్మెంట్కి కూడా రిప్రజెంట్ చేస్తాము. వేచి చూస్తున్నాము, ఎంతో ఓపికతో పెద్దలను వేచి చూస్తున్నాము. ఇక కుదరదు అనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానం తలుపులు తట్టడానికైనా సరే వెనకాడం. మాకు కావాల్సింది ఏంటంటే ధర్మ సంస్థాపన.